2026 జేఈఈ మెయిన్స్ లో అద్భుత ఫలితాలు సాధించిన వివేక. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలి మారిస్పేటలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆదివారం సాయంత్రం పాల్గొన్నారు. ఇక్కడ తెనాలి పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ సుబానీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం నుండి ఎంతో కోలాహలంగా అయితే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, అట్లాగే పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, మైనార్టీ నాయకులు కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి అయితే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇఫ్తార్ విందును కూడా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించారు. ముస్లిం సోదరులందరికీ కూడా ఆయన చేతుల మీదుగా ఇఫ్తార్ విందునైతే ఆయన వడ్డించిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేస్తూ మైనార్టీ సోదరులందరూ కూడా రంజాన్ పండుగ వేడుకలు నిర్వహించుకుంటా ఉన్నారు. అల్లా ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని అయితే ఆయన ఆకాంక్షించారు. మత సామరస్యాన్ని చాటి చెప్పే విధంగా కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో గొప్ప విషయమని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అయితే తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ మైనార్టీలతో పాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని చెప్పి తెలియజేశారు. పట్టణంలో కోలాహల వాతావరణంలో అన్ని ప్రాంతాల్లో ఇఫ్తార్ విందు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మైనార్టీ నాయకులందరికీ కూడా, మైనార్టీ సెల్ నాయకులందరికీ, అట్లాగే ముస్లిం సోదరులందరికీ కూడా అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆకాంక్షిస్తూ వారందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు అయితే తెలియజేశారు. 22వ వార్డులో ముస్లిం సోదరులందరూ కూడా, మరి ముఖ్యంగా యూత్ షుబానీ, అదేవిధంగా షబీర్, హబీబుల్లా, ఇతర మిత్ర మండలందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఈరోజు ఈ అత్యంత పవిత్ర మాసమైనటువంటి రంజాన్ మాసంలో మత సామరస్యాన్ని కాపాడటానికి మరొక గుర్తుగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషం. పెద్దలు చిన్న గారు, మంగమూరి హరి గారు, అదేవిధంగా నాజర్ గారు, మహేష్ గారు, సారథ్ గారు, డాక్టర్ గారు, శాస్త్రి గారు, నరేంద్ర, వీళ్ళందరి కూడా ఆహ్వానించుకొని ఇంత మంచి కార్యక్రమాన్ని మరి ఇఫ్తార్ విందులో భోజనాలు ఏర్పాటు చేయటం. భోజనం అనేది ఒక ఆనవాయితైన సంస్కృతికి ఇది ఒక మచ్చుకొనుక. అందరూ కలిసి జీవనం చేస్తున్నాం అనే భావన కంటే కూడా కలిసి నడవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత, సంస్కృతిని, సాంప్రదాయాన్ని, మత సామరస్యాన్ని కాపాడుకునే భాగంగా ఇలాంటి విందుల్ని ఏర్పాటు చేసుకోవడం అనేది మనం ఆచరిస్తున్నటువంటి, అనాదిగా వస్తున్నటువంటి ఆనవాయితీ. దాన్ని కొనసాగించే విధానంలో ఎంత వ్యయ ప్రయాసాలైనా కూడా
ఆ సంస్కృతిని వీడకుండా ఆ సంస్కృతికి కాపాడటానికి ప్రయత్నిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ నెల మొత్తంలో కూడా ప్రతి నిత్యం ఎక్కడో చోట ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంటాం. ఇది అవసరం ఈనాటి సమాజానికి. మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ లౌకికవాదాన్ని కట్టుబడి ఉన్నటువంటి పార్టీ. భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి భారతదేశంలో సామరస్యానికి పెద్దపీట, లౌకికవాదానికి అత్యున్నతమైన స్థానాన్ని ఇచ్చే నాయకత్వం ఈరోజు మన ముందు ఉంది. అందరూ కూడా ఈ భారతదేశంలో భారతీయతను కాపాడాల్సినటువంటి బాధ్యత. దాంట్లో కూడా తెలుగువాడు ముందుండాలి, తెలుగు జాతి దానికి మార్గం వేయాలనే భావంతో ఈ కార్యక్రమాలని ఆహ్వానిస్తున్నందుకు, ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ముఖ్యంగా అందరికీ కూడా ఇఫ్తార్ విందు సందర్భంలో మరి అందరికీ అల్లా మనకి మేలు చేయాలి, అల్లా మనందరినీ సంతోషంగా జీవించేలాగా ఎలాంటి కష్టాలు నష్టాలు రాకుండా కాపాడేందుకు అప్పుడు మనకి ఎప్పుడు కూడా అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు.